ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై రాజ్యసభలో ఈరోజు చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఒంటిపూట బడులను ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కె అప్పారావు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై రాజ్యసభలో ఈరోజు చర్చ జరగనుంది. పార్లమెంటు సమావేశాలలో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ, లోక్సభ ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యసభకు వచ్చిందని చెప్పారు. ఈరోజు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుందని ఆయన తెలియజేస్తూ, Honorable members, a copy each of the Waqf Amendment Bill 2025 and the Musliman Waqf Repeal Bill 2025 as passed by Lok Sabha has been laid on the table of Rajya Sabha. I have admitted the notices received from the Ministry of Minority Affairs for consideration and passing of the bills in Rajya Sabha today by waiving off the requirement of 2 days notice period under Rule 133 of Rules of Procedure and Conduct of Business in the Council of States, Rajya Sabha. కాగా నిన్న 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 288 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో డ్రోన్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తోంది. డ్రోన్ పాలసీ విధి విధానాలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదంతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలపై తీర్మానం చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ ప్రతినిధులతో సమావేశమై రాజధాని అభివృద్ధిపై చర్చించనున్నారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 3000 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో మంగళగిరి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో త్వరలోనే 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని నారా లోకేష్ పేర్కొంటూ, స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. రాజధాని అమరావతి పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనుల ఏర్పాట్లపై నిన్న ఆయన అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విజయానంద్ మాట్లాడుతూ, డీజీపీ, సిఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులు రాజధాని ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. వివిధ పనుల నిర్వహణకు మంత్రులు, అధికారులతో కమిటీలను వేయాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎడ్ల పోటీలు రైతులను, పశుపోషకులను ఉత్సాహపరిచేందుకు దోహదపడతాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రసిద్ధి పొందాయని మంత్రి తెలియజేస్తూ, భారతదేశంలోనే మన ఒంగోలు జాతి అంటేనే ఒక చరిత్ర మా రాయలసీమలో చెప్పుకుంటూ అంటారు. పొగురుకైనా, పౌరుషానికైనా, దేనికైనా ఒంగోలు గిత్త అని చాలా మంది చెప్పుకుంటూ అంటారు. ఒక పక్క రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ, రైతాంగం అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పండించిన పంటను కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేశాం. అంతేకాకుండా ఏ విధంగా మనం ఎక్విప్మెంట్ వాడితే ఆ పెట్టుబడి తగ్గి లాభం ఏ విధంగా తీసుకోవాలన్న విషయాన్ని ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దిగుబడులు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధకు ప్రాధాన్యతనిస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ వెల్లడించారు. వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0ను మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఉపగ్రహ చిత్రాలు, శాస్త్ర సాంకేతిక నమూనాలు, వాతావరణ సంబంధిత సమాచారం వంటి డిజిటల్ సమాచార లభ్యత వ్యవసాయ రంగానికి ఒక చోదక శక్తిగా దోహదపడుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులను ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కె అప్పారావు తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిబంధనలను అతిక్రమించి పాఠశాల నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేందుకు ఈగల్ డ్రగ్స్ కంట్రోల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడ నిర్వహిస్తున్నాయని ఈగల్ ఐజీ ఏ రవికృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ఔషధ డీలర్ల సంఘం ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన 158 ఔషధ దుకాణాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అన్నారు. శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని అన్నారు. గత 2 నెలల వ్యవధిలో సూర్యఘర్ పథకం కోసం 17,386 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియజేస్తూ SC/ST వినియోగదారులకైతే పూర్తిగా ఉచితము. రిమైనింగ్ కన్స్యూమర్స్ కి అయితే మాత్రము మాక్సిమం సబ్సిడీ 3 కిలోవాట్స్ కానీ 78,000 ఇస్తుంది. 1 కిలోవాట్కి 25,000 స్కీము సబ్సిడీ ఇస్తుంది. మాక్సిమం సబ్సిడీ ఎన్ని కిలోవాట్స్ తీసుకున్నా కానీ 78,000 సబ్సిడీ వర్తిస్తుంది. సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరెంట్ బిల్లు మీకు ఆదా అవుతుంది. కరెంట్ బిల్లు నార్మల్ గా అయితే టారిఫ్ ప్రకారం మేము ఛార్జ్ చేస్తాము. అదే మీకు 3 కిలోవాట్ సోలార్ మీద మీరు తీసుకుంటే మాత్రము రోజుకు 4 యూనిట్లు 1 కిలోవాట్ కి జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీ బిల్లు 0 బిల్ వస్తుంది. ఎక్సెస్ ఏదైతే జనరేట్ చేశారో దాని తాలూకా అమౌంట్ కూడా మేము వినియోగదారు అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణి 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రజల్లో వినికిడి లోపాన్ని నివారించి శ్రవణేంద్రియం పట్ల జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యపరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007 నుండి ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందరికీ చెవి, వినికిడి సంరక్షణను వాస్తవంగా మార్చేందుకు శక్తివంతం కావడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినికిడి దినాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025పై రాజ్యసభలో ఈరోజు చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఒంటిపూట బడులను ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కె అప్పారావు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.